పై పైటేసి అట్టా తోపేస్తే బాగున్నారా? ఏం ఎనర్జీ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు ఆడవాళ్ళు మీకు జోహర్లు ఎక్కడికి వచ్చింది? మండపేట వచ్చింది అంటే మా ఆడియన్స్ ఒక అష్యూరెన్స్, ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటది అని. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీరు అందరు రెడీయా? అందనంత ఎత్తులో ఉంటుంది ఆకాశం. ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడే రా కిలో లెక్కల సంతోషం. తీయగా ఉంటుందిరా చెరుకు రసం. ఆడవాళ్ళు చెయ్యర్రా ఎప్పుడు మోసం. యముడి దగ్గర ఉండేదిరా యమపాసం. ఆడవాళ్ళ మాటల్లో ఉంటదిరా తీయని పాయసం. ఇది మండపేట ఎనర్జీ. ఇది వింటుంటే ఎందుకో మనసుకి హాయిగా ఉంటది. మీకెప్పుడు హాయిగా అనిపిస్తది? టుమారో సండే అని తెలిసినప్పుడు మనసుకి హాయిగా ఎందుకు? అనిపిస్తుంది. సండే పూట ఏం చేస్తావు నువ్వు? పూట ఏం చేద్దాం, ఫుల్ గా పడుకుంటాం. ఫుల్ గా పడుకుంటావు. నాయన గింత చికెన్ తెస్తే బాగా తింటావు. మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు హాయిగా అనిపిస్తుంది. బీపీ షుగర్లు అన్ని నార్మల్ వస్తాయి మన బాడీలో. ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ ఏందో రా నాయన. లవర్ లేనప్పుడు మనసు హాయిగా అనిపిస్తుంది. లవర్ లేనప్పుడు. లవర్ లేకపోతే ఏ ప్రాబ్లం మన దగ్గరికి రాదంట. లవర్ లేని జీవితం హ్యాపీగా జీవితం. పెళ్లి కూడా చేసుకోవాలన్నా నువ్వు? బెస్ట్ అది. ఇంట్లో అమ్మ తమ్ముడు ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు మీ నాయన డాడీ ఏమనరుగా. డాడీ ఏమన్నారా? తమ్ముడేమో రిమోట్ కోసం, అమ్మేమో పనుల కోసం తినేత్తది ఇంట్లో. ఏదంత ఫ్రెష్? ట్రై మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పు నాకు. తమ్ముడు, నేను, డాడీ, అమ్మ. తమ్ముడికి నీకు ఎంత వయసు డిఫరెన్స్? 1 year అంతే. అయితే ఏమైంది? ఇంట్లో ఉంటే రిమోట్ కోసం, డాడీ వస్తే ఫోన్ కోసం. ఏమీ ఉండదు నా కోసం. ఏమీ ఉండదు నీ కోసం. లాస్ట్ గా మీ తమ్ముడు ఉన్నాడంటే రిమోట్ తీసుకుంటాడు, డాడీ వచ్చిండంటే డాడీ ఫోన్ తీసుకుంటాడు. మరి మమ్మీతో ఏంటి ప్రాబ్లం? మమ్మీ అంత పని చేసేసాక గిన్నెలు తమ్మపోతే అదే తిడుతుంది. అన్ని పనులు చేసి ఉట్టి గిన్నెలు తోమకపోతే తిడుతుందా? అదే పాయింట్ చేసి తిడుతుంది. సరే మీ తమ్ముడు వాడన్న తోమచ్చు కదా బాసాన్లు. తమ్ముడు కదా. ఏం చేస్తాడు మరి ఇంట్లో తమ్ముడు? రిమోట్ ఫోన్ అంతే. ఇంట్లో పని చేసేదంతా నువ్వు అమ్మనా? లేదంటే ఊరి మీద తిరగడం. అందుకే అంటారమ్మా ఆడవాళ్ళు మీకు. అయినా తమ్ముడికి ఏమైనా అయిందంటే ఫస్ట్ ఏడ్చేది నువ్వే. అవును, కానీ నా కోసమే అడ్డగా. పాపం మగవాళ్ళు అంతే అమ్మా. మాకు దేవుడు కొన్ని ఎమోషన్స్ ఇవ్వడం మర్చిపోయాడు. అందుకే వాడు ఎంత అదృష్టం పెట్టుకుని పుట్టిండంటే అమ్మ ఉంది, అమ్మలాగా చూసుకునే అక్కను కూడా ఇచ్చాడు. చూడండి వాళ్ళకి కొట్టడం అంటే చాలా ఇష్టం. వాడికా? ఇంకోసారి మేము చేస్తాడు, చేయరు కొడతా అని చెప్పు. నిజంగా? నిజంగా అయితే సాయంత్రం వచ్చాడు మా ఇంటికి. రోజు ఏదో ఒకటి ఇరుతా ఉంటది. అయ్యో నీ బాధలు నాకు అర్థమైనాయి అమ్మా. కానీ ఆ తమ్ముడికి చెప్పు, ఇప్పటి నుంచి ఒక అన్న వచ్చిండ్రా, అన్న పేరు యాంకర్ రవి. తమ్ముడికి చేద్దాం. సూపర్. అరే కప్పిరా. ఇది అమ్మకి చూపి అండ్ నాన్నకు కూడా చూపి. అండ్ తమ్ముడి మాత్రం జాగ్రత్త ఉండమా. కుళ్ళిపోతాడు ఇప్పుడు ఇంటికి వెళ్తే. రవి అన్నతో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనసుకి హాయిగా అనిపిస్తుంది. రవి అన్న అంటున్నావు, లాంగ్ డ్రైవ్ అంటున్నావు. ఏడ దొరికిన సందర ఇది? పక్కవాడి పేపర్ లో చూసి రాసిన వాడికన్నా మనకే ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు అది మామూలు హాయి కాదు. అవును, ఇట్రా చదువుకొని రాసేటోడు కంటే మన కాపీ కొట్టి రాసేటోడు పాస్ అయితే ఉంటది చూడు. వెరీ గుడ్, సూపర్. ఇక మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎంతమందికి డాన్స్ అంటే ఇష్టం? 1 by 1 ఇప్పుడు తెలుస్తుంది ఎవరికి డాన్స్ అంటే ఇష్టం, ఎవరికి డాన్స్ అంటే ప్రాణము. నేను చిరంజీవి గారి స్టెప్ ఆయనలాగా చేయడానికి నేను ప్రయత్నిస్తా. నాలాగా మీరు చేశారనుకోండి మీకు కొంచెం క్యాష్ ప్రైజ్ ఇచ్చేస్తా. స్టెప్ ఏంటంటే, మ్యూజిక్ ప్లీజ్. ఎవరు ఫస్ట్? కుర్చీని మార్చబెట్టి ఏడుకెళ్ళి పడ్డావు, లోపల దాక్కున్నావా? 3, 2, 1 మ్యూజిక్. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. వచ్చి అడుక్కోవడమే అయిపోయింది మొత్తం. 3, 2, 1 మ్యూజిక్.
ఇష్టం కదా. బేగంపేట బుల్లమ్మో మ్యూజిక్. వెళ్ళిపో, అందరు చూసారు, పో పో పో. మ్యూజిక్. ఆపరా, ఫస్టే పాపం తెచ్చినవేందమ్మా? ఇదేదమ్మా? ఇగో ఇట్లా స్వింగ్, మంచిగా స్వింగ్ రావాలి బాడీ నుంచి మొత్తం స్వింగ్. వెనక్కెళ్ళు, అట్లా అని చేసుకుంటూ ముందుకు పో. ఇగో స్వింగ్, అట్లే పో, ముందుకు పో. ఒక్క పూట అన్నం కోసం. రెడీ, ఫస్ట్ బిల్డప్ ఇవ్వాలి. ఆగరా, నీకేం పుట్టిందమ్మా? అదే స్టెప్ చేసుకుంటూ పోతున్నావు. నువ్వు వెళ్ళు, ఫస్ట్ బిల్డప్ ఇవ్వాలి. మీరు చెప్పకుండా చేసేస్తా. మొత్తం చేస్తావు. ఆ. నువ్వు చేస్తే నేను ఆస్తి రాసిస్తా. సరే, గుర్తుంచుకోండి మరి మాట. గుర్తుంచుకోవడం, మధ్యలో మర్చిపోవాలా? నీ ఆస్తి నాకు రాసియా. ఓకే సార్. మీరు ఏం చెప్పారు? ఏది మర్చిపోకుండా నేను ఫస్ట్ వేయాలని బిల్డప్ మన బిల్డప్ ఏది? నేనేం చెప్పినా ఇట్లా ఇట్లా సైడ్. మరి మీరు అబ్బాయి కాబట్టి అమ్మాయి బిల్డప్ ఇయ్యలేదా? అమ్మాయి బిల్డప్ ఇయ్యలేదా ఇట్లా అని? అది వేరు, ఇది వేరు. నేను చూపించింది చెయ్యి, దాని తర్వాత సరే, వేరు. మీరు నాతో చేయండి, మీతో మీరు నేను. రెడీ, ఎవరు కరెక్ట్ చేస్తారో చూద్దాం ఇప్పుడే. ఆడియన్స్ సూపర్. బేగంపేట బుల్లమ్మో ఓకే, ఇక్కడ నుంచి పిల్లమ్మో అమ్మని. బేగంపేట బుల్లమ్మో ఆమెను గట్టిగా తాడ్లేసి కట్టండి రావిని. ఎవరైతే హిట్లర్ మూవీ స్టెప్ కరెక్ట్ గా వేస్తారో మేడం, చమ్కి చమ్కి సారీ మేడం, రండి మేడం. ఓ నాకా, థ్యాంక్ యూ. మ్యూజిక్. One more time, beautiful. డాక్టర్లు వద్దన్నారు కదా నిన్ను. మ్యూజిక్. Come on, baby, come on, baby. రెడీ, మ్యూజిక్. Yeah. Come on, baby, come on, baby. మీరు మధ్యలో మహా మహా అదే. Yeah. Come on, baby, come on, baby. 1,500 rupees the winning amount goes to నేను మనసిచ్చిన నా మరదళ్ళు.
1500 1500 రూపాయలు. సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్ గోస్ టు రానా. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి. And last 500 rupees goes to congratulations. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. Congratulations. Thank you తల్లి. సెకండ్ రౌండ్ తెలివి అదృష్టం ఉంటే 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. ఓకే, ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారనుకోండి ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఆ రింగ్ లో నిల్చొని 500 నుంచి 50,000 రూపాయలు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళలో క్లాస్ టాపర్ ఎవరు? క్లాస్ టాపర్ లేరా ఇక్కడ? దాన. వాట్స్ యువర్ నేమ్ నానా? గాయత్రి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా? ఒక మనిషిని మరొక మనిషిని పిలిచినట్టే ఒక సముద్ర జీవి పేరు పెట్టి పిలుచుకుంటే అంట. అవి మనకు అర్థం కావు, వినబడవు, వాటికే అర్థం అవుతాయి. ఏ జీవి? ఆక్టోపస్. ఆక్టోపస్. నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, మంచి ట్రై. ఆక్టోపస్ నీటిలో ఉండే జీవి అంటే ఆప్షన్ ఏ ఆక్టోపస్, ఆప్షన్ బి డాల్ఫిన్స్, ఆప్షన్ సి షార్క్స్, ఆప్షన్ డి కప్పలు ఫ్రాగ్స్. ఆక్టోపస్. ఆక్టోపస్ పక్కా? Confirm. ఆక్టోపస్ is the wrong answer. ఎవరికి తెలుసా ఆన్సర్? ఓ, ఇంతమందికి తెలుసా? దానా. వాట్స్ యువర్ నేమ్? మీనాక్షి. మీనాక్షి. ఏ సముద్ర జీవి? డాల్ఫిన్. డాల్ఫిన్ వేరే డాల్ఫిన్స్ ని పేరు పెట్టి పిలుచుకుంటాయి, వాళ్ళకు ఒక భాష ఉంది, అంతే అంటవా? డాల్ఫిన్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. అంటే తప్పైతుంది. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ బ్యాగ్ 1000 రూపీస్ రేట్ వేస్తే 1000 రూపీస్. వాట్స్ యువర్ నేమ్? వర్షిత సార్. వర్షిత. ఏం చేస్తున్నావు వర్షిత? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. నీ క్యాపిటల్స్ తెలుసా? పెద్దగా ఐడియా లేదు. తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. రైట్. ఇండియా క్యాపిటల్? ఢిల్లీ. వెరీ గుడ్, నీకు అన్ని క్యాపిటల్ తెలుసు. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏంటి? చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజ్ లో చెప్పాడు. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ తెలీదా? మహారాష్ట్ర క్యాపిటల్. క్యాపిటల్స్ గురించి ఎవరికి బాగా తెలుసు? క్యాపిటల్స్ గురించి నానా వీళ్ళే చెప్పలేకపోతున్నారు. క్యాపిటల్స్ తెలుసా? ఆర్ యు ష్యూర్? అక్షిత సార్. అక్షిత. అక్షిత, నీకు నిజంగా క్యాపిటల్స్ తెలుసా? ఏం చదువుకుంటున్నావు? 4th క్లాస్ సార్. 4th క్లాస్ లో నువ్వు క్యాపిటల్స్ ఎట్లా తెలుసుకుంటావు? సరే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు? చెన్నై. ఓకే. కర్ణాటక? బెంగళూరు. ఓకే. గోవా? పనాజీ. కేరళ? తిరువనంతపురం. మధ్యప్రదేశ్? భోపాల్. గుజరాత్? గాంధీనగర్. రాజస్థాన్? జైపూర్. బీహార్? పాట్నా. వెస్ట్ బెంగాల్? కోల్కతా. నేనే చదువుకోలేదేమోరా. పంజాబ్? చండీగఢ్. జమ్మూ కాశ్మీర్? జమ్మూ కాశ్మీర్. శ్రీనగర్. శ్రీనగర్ రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్? లక్నో. బీహార్? పాట్నా. ఇంకేమున్నాయిరా? హిమాచల్ ప్రదేశ్? షిమ్లా. జార్ఖండ్? రాంచీ. ఛత్తీస్గఢ్? రాయ్పూర్. పాప చాలా ఇంటెలిజెన్స్. కుర్చీని మార్చబెట్టి 1000 రూపీస్ నువ్వు వేసినందుకు, ప్లస్ 500 రూపీస్ ఇంత బాగా నేర్చుకున్నందుకు, ప్లస్ 500 రూపీస్ మామ అని అనకుండా కూడా నేను మామయ్య అయినందుకు.
ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మావయ్య సో క్యూట్, సో క్యూట్. థ్యాంక్ యూ నాన్న. 2000 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ బ్యాగ్. మన క్వశ్చన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటది. రండి మేడం. ఇప్పటి వరకు మన దేశం క్యాపిటల్స్ గురించి అడిగా, ఇప్పుడు వేరే దేశం క్యాపిటల్స్ అడుగుతా. హాయ్, ఏం పేరండి? హాయ్, శాంతి. శాంతి గారు, చాలా ఈజీ ప్రశ్న అడుగుతున్నానండి. మండపేట నుంచి మీ ఇంటికి పోవాలంటే ఏ దారిలో వెళ్ళాలి అది చెప్పండి. నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏ దారి, ఎలా వెళ్తారు అడగలేదు. ఏ దారి? రహదారి సార్. అవునా, నిజమా? ఏ దారి అంటే రహదారా? మీరు ఏం చేస్తుంటారు? హౌస్ కీపింగ్ చేస్తుంటారు. ఒక దేశం ఈ చూయింగ్ గమ్ ని బ్యాన్ చేసింది. ఏ దేశం అది? గెస్ చేయండి. మీకు ఆప్షన్స్ ఇస్తా తెలియకపోతే. తెలీదా? ఏం కాదు. ఇండియా ఆప్షన్ ఏ, పాకిస్తాన్, అమెరికా అండ్ సింగపూర్. సింగపూరా? మరి ఏదో చెప్పమన్నారు కదా సార్, చెప్పేసి. సింగపూర్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఏవైందమ్మాయి చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. అక్షిత తప్ప ఎవ్వరే లేదా? అయ్యయ్యో, మంచి పాట పెట్టుకో. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో పిలిచేద్దాం. టీమ్ లో నలుగురు ఉన్నారు కాబట్టి గేమ్ ఏంటంటే, నిమ్మకాయలు ఒక పుల్లకి గుచ్చి ఈడు వరకు తీసుకురావాలి, ఇంకోటి ఈడు వరకు తీసుకురావాలి. గుచ్చి రెండు గుచ్చిన తర్వాత ముక్కుకి మీసం మధ్యలో ప్రెస్ చేయాలి. అక్కడికి వెళ్ళాలి. ఆ సర్కిల్ చుట్టూ 3 రౌండ్లు తిరిగిన తర్వాత ఆడికి పోయి ఆ హుక్కులు దగ్గర పెట్టాలి. ఏ నలుగురు అయితే ఎక్కువ ఇవి పెడతారో అక్కడ వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మంచం నెల్లూరే, మలడి లడి హౌరాకి, తూ బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడి కే వస్తే నే రెడీ రెడీ దావతికి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడా తోడా అందమంతా దేఖలే, యాటకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే. కమోన్ ఓ గుంట, గుంపు మాకులో బాగుంటా, అగరు దుప్పులో పొగరు దిప్పుల మెహల రాత్రులో ప్యానెస్తాలే, మక్కలో రే అంత చమ్ చమ్మక్కులే చేయిస్తా, ఎగరు బాబులో పొగరు బీబిలా శబ శబాబులా చలేస్తాలే. నీ అడి దడి తెగనచ్చి నే హడావుడి పడి వచ్చా, నీ మిడి ఒడి అందిస్తే అత్తడి ఒడి చూపిస్తా. ఏ అడికాడి చూసు. టైమ్ అప్. మొత్తం 1, 2, 3 3 సరిగ్గా పెట్టారు, 2 యాలాడుతున్నాయి ఇట్లా. కాబట్టి అది ఇయ్యాలన్నా వద్దాం తర్వాత డిసైడ్ చేద్దాం. ఎప్పుడైతే మీ స్కోర్ 3, మీరు 4 పెడితే గెలిచిపోతారు. ఆల్ ది బెస్ట్. టేక్ ఏ పొజిషన్. 3, 2, 1 గో. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా, మావిడి పెళ్ళట్టుకుని మావిడి పై
నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు